ధర్మము ధర్మాచరణము. నాకు గుర్తున్నంత వరకు అది 1965వ సంవత్సరం. పరమాచార్య స్వామివారు తిరుపతిలో మకాం చేస్తున్నారు. స్వామివారు వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం చేయించారు. కళ్యాణోత్సవం తర్వాత దేవస్థానం వారు ప్రసాదాలను ఇచ్చారు. కళ్యాణోత్సవం చేయించిన వారికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. వీరిని మామూలు క్యూ లైన్లలో కాకుండా వేరేగా స్వామి దర్శనానికి పంపిస్తారు. ఆలయ పేష్కారు స్వామి వారిపై ఉన్న అపరిమిత భక్తి వల్ల పరమాచార్య స్వామివారితో ఉన్న మా అందరినీ శ్రీనివాసుని దర్శనానికి రమ్మని పిలిచాడు. మేము దాదాపు ఒక 15 మంది దాకా ఉన్నాము. అప్పుడు పేష్కారుతో మహాస్వామివారు కళ్యాణోత్సవం చేస్తే ఎంతమందిని దర్శనానికి అనుమతిస్తారు అని అడిగారు. అలా అయితే మేము 6 మంది మాత్రమే ఈ విశేష దర్శనానికి వస్తాం. నేను, పుదు పెరియవ, జయేంద్ర సరస్వతి స్వామి, మరో 4 అని చెప్పారు. వెంటనే పేష్కారు అందరము వెళ్ళవచ్చు, ఏమీ పర్వాలేదు అని అన్నాడు. అది తప్పు, అధర్మం. దేవస్థానం ఒక నియమం చేసింది. కళ్యాణోత్సవం టికెట్పై 6 మందికి విశేష దర్శనం అని. నీవు దేవస్థానం సిబ్బందివి. నీకు నాపైన ఉన్న భక్తి వల్ల 15 మందిని దర్శనానికి పంపించడం సరికాదు. దీనివల్ల 2 తప్పులు జరుగుతాయి. దేవస్థానం తీసుకున్న నిర్ణయాలను ఒక దేవస్థానం ఉద్యోగియే ధిక్కరించడం. అంటే నిబంధనలను పెట్టిన వారే వాటిని పాటించకపోతే ఇక ఎటువంటి నిబంధనలు ఎందుకు? మరొకటి, నియమాలను అతిక్రమించడానికి నేనే ఒక అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి మేము 6 మాత్రమే వస్తాం అని చెప్పారు. పేష్కారు ఏదో చెప్పబోతుండగా మహాస్వామివారి మధ్యలోనే, ధర్మం కేవలం ప్రచారం చేయడానికి మాత్రమే కాదు, స్వయంగా దాన్ని తప్పక అనుష్ఠానించి చూపించాలి. రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తీభవించిన ధర్మమే రాముడు అన్నట్లు ఈ సంఘటనను నా కళ్ళారా చూడడం చేత పరమాచార్య స్వామివారు సాక్షాత్ 2వ రాముడై ఈ యుగానికి రాముడు అని అర్థమైంది. చదివినది విన్నది ధర్మం కాదు, ఆచరించినదే ధర్మం. మొత్తం మీద వాంగ్మయ సారమంతా 2 మాటలు: సత్యం వద ధర్మం చర. సత్యం పలుకు, ధర్మం పాటించు. మరి ఏది సత్యం, ఏది ధర్మం? వేదం సత్యం. వేదం చెప్పినదే ధర్మం. వేద ప్రమాణమే సత్యం. అపౌరేషమైన వేదమే ప్రమాణం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జయ జయ శంకర, హర హర శంకర.